నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం తడ్దూర్ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానంలో జాతర కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ జాతరను ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారుల పర్యవేక్షణతో నిర్వహించాలని, విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని పేర్కొన్నారు. అలాగే రైతులు ఇంటికింటి వెళ్లి అన్నదాత సుఖీభవ పత్రాలు అందిస్తూ కూటమి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నారాయణరెడ్డి, మండల ఎంపీపీ నీలిమ, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రసన్నలక్ష్మి, మాజీ సర్పంచ్ ఉషన్నయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు ఆ బోర్డు వేయించడంలో కావచ్చు, ఎక్కడైనా సరే కరెంటు తీసుకొని మనకి ఎక్కడికెక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అంతా వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి స్టాఫ్ను అందుబాటులో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్ననే దాదాపు బ్రాహ్మణ సత్రం వాళ్ళు నన్ను బోర్ అడిగారు. దాదాపు ఆ బోర్డు వేయించడం జరిగింది. 200 గంటల నుంచి 3 ఇంచుల వరకు వేయించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షంతోనే అవన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాగునీటి అవసరాలకు సంబంధించినటువంటిది ఎక్కడే కానీ ఇబ్బందికరంగా లేకుండా మండల ఆఫీసులతో కోఆర్డినేట్ చేసి జిల్లాధికారులను అప్రమత్తం చేస్తూ అన్ని కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా